వ్యూవర్స్, వెల్కమ్ టు అండర్ టీవీ. నేను మీ వంశీ. ఈ రోజు మన స్టూడియోలో సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు. సార్ నమస్తే సార్. నమస్తే. ఓకే సార్, బిగ్ బాస్ ఫైనల్ కి ఒక స్పెషల్ గెస్ట్ వస్తున్నారని మన మీడియాలో పెద్ద ప్రచారం జరుగుతుంది. ఆ గెస్ట్ ఎవరై ఉండొచ్చు, ఆ గెస్ట్ ఎవరు వస్తే బాగుంటుంది? బిగ్ బాస్ మీరు అన్నట్టు ఇప్పుడు చివరి అంకంకి వచ్చేసింది. ఇంకా రేపు సండే డిక్లేర్ చేస్తారు ఎవరికి ఇస్తారు ఏంటని. కాకపోతే ముందు సీజన్ లో ఉన్నంత హైప్ రాలేదని నా అభిప్రాయం. జనరల్ గా బయట కూడా అలాగే అంటున్నారు, ఈసారి అంతగా ఇంట్రెస్ట్ లేదబ్బా అని. దాని తగ్గట్టుగానే చివరి స్టేజ్కి వచ్చేసరికి ఆయన ఇంకా నామినేషన్స్ ప్రక్రియ లేదు, ఎవరో సీరియల్ ఆర్టిస్టుల్ని గెస్ట్లుగా పంపిస్తూ వాళ్ళతో చిన్న చిన్న టాస్కులు చేపిస్తూ ప్రైజ్ మనీకి యాడ్ చేసేలా పెడుతున్నారు తప్ప పెద్దగా ఇంట్రెస్ట్ లేదు. అంటే దానివల్ల రివ్యూస్ రేటింగ్స్ తగ్గిపోతాయి కదా. తగ్గిపోవడం వల్ల వాళ్ళకి కొంత నష్టం వస్తుంది. ఆల్రెడీ వీళ్ళకి వీక్లీ ఎంతో ఇవ్వాల్సి ఉంటుంది, ప్రైజ్ మనీ ఇవ్వాలి, ఇవన్నీ ఉంటాయి కాబట్టి. సో ఒక్కసారి బిగ్ బాస్ ఫైనల్ అయినా దడదడలాడిద్దాము, ఒక హైప్ క్రియేట్ చేద్దామనే ఉద్దేశంలో ఒక స్పెషల్ గెస్ట్ ని తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నారట. దానికి కింగ్ నాగార్జున గారు కూడా ఫుల్ సపోర్ట్ చేస్తున్నారు. అయితే ఏదైతే డల్ గా ఉందన్న దాన్ని కూడా ఒక్కసారిగా రికలెక్ట్ చేసుకునే విధంగా, అసలు చెప్పిందే దాని సింబల్ 8 ని పడుకోబెడితే ఇన్ఫినిటీ సింబల్. సో బిగ్ బాస్ లిమిట్లెస్ ఇన్ఫినిటీ అనేది ఊదరగొట్టారు కానీ అంతగా ఎందుకో జనాలకి ఆకట్టుకున్నట్టుగా అనిపించలేదు నా వరకు. సో దాన్ని ఒక్కసారి ఏం చేద్దామని అంటే, చాలా మంది మధ్య మధ్యలో గెస్ట్లుగా వీకెండ్ లో సూర్య గారు లాంటి సూపర్ స్టార్లు కూడా వచ్చి వెళ్ళారు. స్పెషల్ ఎంట్రీస్ ఇవన్నీ చేశారు. కాకపోతే అయినప్పటికీ ఎవరు వస్తే బాగుంటుంది, ప్రతి సినిమా ప్రమోషన్ భాగంగా ఇప్పుడు వరుణ్ తేజ్ కూడా మట్కా ప్రమోషన్ భాగంగా ఆయన వచ్చాడు. ఎవరు సినిమా రిలీజ్ అయితే వాళ్ళు వస్తూనే ఉన్నారు 100 రోజులు, అంటే సుమారుగా 3.5 నెలలు. ఇప్పుడు ఎవరు వస్తే బాగుంటుందంటే, మనకి ఇక్కడ ప్రమోషన్స్ లో భాగంగా బిగ్ బాస్ కి సంబంధించి రాని వాళ్ళు ఎవరు ఉన్నారంటే ద వన్ అండ్ ఓన్లీ పుష్పరాజ్. తగ్గేదేలే అనే వ్యక్తి ప్రమోషన్స్ లో భాగంగా చాలా బిజీగా, ఎందుకంటే అటు పాట్నా, తిరుచి, చెన్నై, అటు కేరళ ఇవన్నీ కూడా తిరగడం వల్ల దీనికి టైం కేటాయించలేకపోయారేమో. మేబీ ఇప్పుడు వీక్ మధ్యలో ఎక్కడ వెళ్దామంటే వీళ్ళకి అది ఆప్షన్ అవ్వదు. సో వీకెండ్ లోనే కింగ్ నాగార్జున గారు వస్తారు, ఎలిమినేషన్ ప్రక్రియ ఉంటుంది, ఎవరో గెస్ట్లను కూడా తీసుకొస్తారు కాబట్టి అప్పుడు ఆ టైం సింక్ అవ్వలేదు. మొత్తానికి ఇప్పుడు సినిమా సక్సెస్ అయిపోయింది కాబట్టి ఫైనల్ గా టాప్ 5 ఉన్నారు ఇప్పుడు ఫైనలిస్టులు. ఎవరు? అవినాష్, నిఖిల్, తర్వాత గౌతమ్, ప్రేరణ, తర్వాత నబీల్. సో 5గురిలో ఎవరు అవుతారు ఏంటి అన్నది అదొక చర్చ, అది తర్వాత వేరే మాట్లాడదాం. సో ఎవరైనా ఇచ్చినా గానీ విన్నర్ కి ఎవరి చేతుల మీద కప్పు ఇద్దాం, ఎవరి చేతుల మీదుగా ప్రైజ్ మనీ ఇద్దాం అనే కాన్సెప్ట్ లో ఆలోచిస్తే, బనీజాయ్ టీం గానీ స్టార్ మా వాళ్ళు గానీ ఆలోచించింది ఏంటంటే బన్నీ గారిని, ఐకాన్ స్టార్ బన్నీని పిలుద్దాం అనుకున్నారు. ఎందుకంటే బన్నీ కూడా సక్సెస్ అయిన తర్వాత సక్సెస్ ని పూర్తి స్థాయిలో సెలబ్రేట్ చేసుకోలేకపోయారు. ఎందుకంటే ఆవిడ చనిపోయారు, చిన్న దురదృష్టకర సంఘటన. దానికి సంబంధించి ఆయన మీద కూడా చాలా ఎలిగేషన్స్ వచ్చాయి. ఆయన సారీ చెప్పినా, కుటుంబాన్ని ఆదుకున్నా కూడా ఆదుకున్నంత మాత్రం ఆవిడ ప్రాణం తిరిగి వచ్చేస్తుందా అని వ్యంగ్యంగా మాట్లాడే వాళ్ళు కూడా ఉన్నారు. బట్ మొత్తం మీద ఆయన ఈ విధంగా ఆయన కనీసం సెలబ్రేట్ చేద్దాం, బిగ్ బాస్ కి వెళ్ళలేదు, ఆల్రెడీ వీళ్ళు అడిగారంట బట్ టైం కుదరక వెళ్ళలేకపోయారు. సో బిగ్ బాస్ కి వెళ్ళి విన్నర్ కి ఇచ్చినట్టుగా ఆ విధంగా సెలబ్రేట్ చేసుకుందాం అని అనుకుంటున్నారు. సో బిగ్ బాస్ ఫైనల్ కి ఎవరైతే వచ్చారో 5గురిలో ఒకరు విన్ అయిన తర్వాత ఆ విన్ అయిన పర్సన్ కి ఖచ్చితంగా బన్నీ చేతుల మీదగానే ప్రైజ్ మనీ ఇప్పించే ఆలోచన చేస్తున్నారు టీము. చూడాలి మరి. ఒకవేళ అలాగానైతే బన్నీ వస్తే నిజంగా గ్రాండ్ ఫినాలే అయినట్టే. కానీ ఇంకో ప్రచారం కూడా జరుగుతుంది సార్, రామ్ చరణ్ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి అని. ఎందుకంటే లాస్ట్ టైం సీజన్ కి రామ్ చరణ్ కూడా వచ్చి ప్రమోట్ చేశారు. సో ఈసారి గేమ్ చేంజర్ ఉంది కదా, సో రామ్ చరణ్ గారు కూడా వస్తారు అని ఒక మీడియాలో చర్చ జరుగుతుంది. సో ఇది ఎంతవరకు నిజమై ఉండొచ్చు? లేదు, రామ్ చరణ్ గారు మాట నేను వినలేదు కానీ బన్నీ గారి ఆల్మోస్ట్ ఆల్ ఫైనల్ అయ్యింది అని అంటున్నారు. మేబీ ఒకవేళ బన్నీ గారికి కుదరకపోతే, లేదంటే ఒకవైపు ఆల్రెడీ సోషల్ మీడియాలో ట్రోల్స్ ఎలా ఉన్నాయంటే, ఆల్రెడీ ఒక వ్యక్తిని పట్టణ పెట్టుకున్నారు, అటువంటి సందర్భంలో వీళ్ళకి సెలబ్రేషన్స్ ఎంజాయ్ అవసరమా అనే వ్యంగ్యంగా వెటకారంగా మాట్లాడే వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి 90% ఆయనే వస్తారు. బట్ ఆయన రాని పక్షంలో రామ్ చరణ్ వస్తారని మాత్రం మెగా వర్సెస్ అల్లు అని ఒక జరుగుతుంది కదా, వీళ్ళిద్దరు కలిసి వస్తే దీనికి ఒక క్లారిటీ అలా అది ఇద్దరు కలిసి ఇప్పుడు వస్తే బాలయ్య బాబు ప్రోగ్రామ్ కే రావాల్సింది, అన్స్టాబుల్ కే రావాల్సింది. సో మళ్ళీ ఇప్పుడు రామ్ చరణ్ ఎవరో ఒకరే వస్తే నాకు తెలిసి మేబీ రామ్ చరణ్ రావచ్చు, ఎందుకంటే అక్కడ ఉన్నది చిన్న చితక వ్యక్తి కాదు కదా, నాగార్జున గారు. కాబట్టి
అక్కడ బిగ్ బాస్ ప్రోగ్రామ్ అని కాకపోయినా, లేదంటే స్టార్ మా అని కాకపోయినా, వాళ్ళిద్దరికన్నా ఒక స్టేచర్ ఉన్న వ్యక్తి నాగార్జున గారు కాబట్టి, సీనియర్ సూపర్ స్టార్ కాబట్టి మేబీ ఆయన రిక్వెస్ట్ చేస్తే వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. బట్ అందరూ ఎవరి పనులు వాళ్ళు షూటింగ్లు మానుకొని అయితే రారు. మీరు అన్నట్టు రామ్ చరణ్ అయితే ముందుకి గేమ్ చేంజర్ ఉంది కాబట్టి ఇప్పటి నుంచి ఆ ప్రమోషన్స్, ఆ హడావిడ్లు కూడా కొన్ని ఉంటాయి. కొన్ని షూట్ చేసేవి, కొన్ని రిలీజ్ చేసేవి, ప్రమోషన్స్ రిలీజ్ చేసేవి కూడా ఉంటాయి కాబట్టి వాటిలో బిజీగా ఉండొచ్చు. మోర్ ఓవర్ ఆయన ఈ సీజన్ వచ్చేసరికి కంపల్సరిగా అయ్యప్ప స్వామి మాల అది వేసుకోవడం గట్రా కొంచెం ఆ హడావిడిలో ఉంటాడు ఆయన రామ్ చరణ్. సో అందువల్ల ఆయన షెడ్యూల్ కుదరకపోవచ్చు. బన్నీయే వస్తారని అనిపిస్తుంది. వస్తే కనుక బిగ్ బాస్ ఫినిషింగ్ బాగుంటుంది, వైల్డ్ ఫైర్. ఎందుకంటే బిగ్ బాస్ స్టార్టింగ్ లో మాత్రం అన్ని సీజన్లకు కూడా దీనికి ఎక్కువ రేటింగ్ వచ్చింది. తర్వాత ఎందుకో బాగా డౌన్ అయిపోయినట్టు అనిపించింది. ఇంకోటి ఏంటంటే నేను అనుకునేది ముందు సీజన్లతో పోల్చితే ఈ సీజన్ లో వాళ్ళ స్థాయి ఉన్న ఫెమిలియర్ ఫేస్ లేవు. ఓన్లీ సీరియల్స్ సంబంధించిన వాళ్ళు ఎక్కువ ఉన్నారు కాబట్టి, తర్వాత యూట్యూబ్ దాన్ని ఏమంటారు ఇన్ఫ్లుయెన్స్ వాళ్ళే ఉన్నారు కాబట్టి వాళ్ళు కూడా చాలా ఎక్కువ. ఎగ్జాక్ట్లీ కన్నడ వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఆల్రెడీ సీరియల్స్ లో కూడా అదొక ఇది ఇష్యూ నడుస్తుంది. కన్నడ వాళ్ళని తీసుకొచ్చి మరి భాష రాకపోయినా వాళ్ళకి డబ్బింగ్ చెప్పించి వాళ్ళనే పెడుతున్నారు. కానీ ఇక్కడ మన దగ్గర ఉన్న తెలుగు వాళ్ళని ఎందుకు తీసుకోవట్లేదని కూడా ఆయన ఎవరు సీనియర్ ఆర్టిస్ట్ మన ఆయన పేరు మర్చిపోయాను, హీరో ఆదిత్య ఈయనున్నారు కదా, చంటిగాడ్ సినిమా హీరో మాస్టర్ ఆదిత్యగా చేశారు, తర్వాత ఇప్పుడు హీరో ఆదిత్య అయ్యారు. ఆయన వాళ్ళ తమ్ముడు అన్నయ్య సినిమా సీరియల్స్ చాలా ప్రొడ్యూస్ చేస్తుంటాడు. ఆయన పేరు మర్చిపోయాను. ఆయన ఇంటర్వ్యూలో కూడా మాట్లాడారు. సో అదొక స్టోరీ. ఎందుకో మరి కన్నడ వాళ్ళని ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నారు. వాళ్ళంటే మళ్ళీ వాళ్ళకి అవే పైసలు ఇస్తున్నారు. సో వాళ్ళు ఏం సూపర్ గా పెర్ఫార్మ్ చేసేది ఏం లేదు. అంటే ఏం చేసేది లేదంటే అలాగే తక్కువ చేసే ఉద్దేశం కాదు, దానికి సరిపడ్డ మన వాళ్ళు కూడా చేస్తున్నారు. ఎందుకు పొరుగింటి పుల్లకూర రుచి అన్నట్టుగా వాళ్ళకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. సో అది ఇప్పటి నుంచో అంతర్లీనంగా నడుస్తున్న టాపిక్. మొత్తం మీద ఫినిషింగ్ అయినా బిగ్ బాస్ బన్నీ వస్తే గ్రాండ్ గా ముగింపు అయిన పలికినట్టు అవుతుంది. బిగ్ బాస్ 8 విన్నర్ ఎవరైతే బాగుంటది, ఎవరు అవుతారు? బిగ్ బాస్ 8 విన్నర్ మాత్రం ఎక్కువగా వినిపిస్తున్న పేర్లు నిఖిల్ అండ్ గౌతమే అనిపిస్తుంది. ఎందుకంటే మళ్ళీ ఇక్కడ గౌతమ్ వచ్చేసరికి తెలుగువాడు, నిఖిల్ మళ్ళీ మీరు అన్నట్టు ఇందాక కన్నడం అతను కాబట్టి మైసూరు అతను. బట్ ఎవరు బాగా చేసినా మన తెలుగు వాళ్ళు ఆదరిస్తారు. కానీ నిఖిల్ అంత దాన్ని ఏమంటారు కొంచెం టెక్నికల్ గా మైండ్ గేమ్ ఆడాడు ఆయన. అందరితో కూడా హక్ చేసుకుని సూపర్ ఇది అని అనడము, తప్పుని చెప్పకపోవడము, ఒకవైపే మాట్లాడు. పృథ్వీ ఉన్నప్పుడు పృథ్వీ ఎంత మీదకి వచ్చేసి మాట్లాడినా కూడా పృథ్వీ అనే పర్సన్ ది తప్పని ఎప్పుడు ఈయన పాయింట్ అవుట్ చేయాలి. సేఫ్ గేమ్. ఇక్కడ గౌతమ్ మాట్లాడేసరికి మాత్రం అందరూ మాట్లాడేస్తారు. ఇప్పుడు వాళ్ళు కూడా ఈ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా వచ్చిన గౌతమ్, అవినాష్ వీళ్ళని సెపరేట్ గా ఉంచాలి, మనమే ఎలాగైనా అవ్వాలని గ్రూప్ గేమ్ అయితే ఆడారు. అది క్లియర్ గా కనబడింది. ఆ కనబడిందే గౌతమ్ ఎక్స్ప్రెస్ చేస్తే కింగ్ నాగార్జున గారు క్లాస్ స్పీకర్. అది ఎలా అవుతుంది? ఆ గ్రూప్ గేమ్ అనడం తప్పు కదా అని అంటూనే మళ్ళీ అవును గ్రూప్ గేమ్ ఆడుతున్నారు వాళ్ళ స్ట్రాటజీ అంటే అదేంటది? ఒకవైపు నువ్వు అన్నిది తప్పు అని చెప్పి మళ్ళీ వాళ్ళ స్ట్రాటజీ అని అంటే అక్కడ గౌతమ్ ని బ్లేమ్ చేసినట్టు చేశారు తప్ప, ఇలాంటి చేయడం వల్ల గౌతమ్ మరికాస్త ఫ్యాన్స్ అదే ప్రేక్షకుల్లో క్రేజ్ వచ్చేసింది. యాక్చువల్గా గౌతమ్ 4th ప్లేస్ 3rd ప్లేస్ లో ఉండాల్సిన పర్సన్ ఇప్పుడు ఆల్రెడీ 2nd ప్లేస్ వరకు వచ్చేసాడు ఆయన. గౌతమ్ కి నిఖిల్ కి ఎక్కువగా, ఇంతకు ముందు కూడా ఎవరో ఒక యూట్యూబర్ పెట్టాడు, ఎవరికి నిఖిల్ కి ఎక్కువ పడతాయా గౌతమా ఏంటి అని పెడితే నిఖిల్ కి ఎక్కువ ఉంది, నెక్స్ట్ 2nd లో గౌతమే ఉన్నాడు. బట్ జెన్యున్ గా అయితే మాత్రం గౌతమ్కే రావాలి. నిఖిల్ కూడా సేవ్ చేసి హెల్ప్ చేసే వాళ్ళు ఉండడం వల్ల చాలా వరకు గెలిచాడు తప్ప గౌతమ్కి ఎవ్వరూ హెల్ప్ చేయలేదు. ఈయన కూడా ఎవరిని అడగలేదు. ఆల్రెడీ ఈయనతో పాటు ఎంట్రీ అయిన వాళ్ళు కూడా ఎవరిని అడగలేదు కాబట్టి గౌతమ్కి ఆ రేటింగ్ తగ్గింది. కానీ బట్ జెన్యున్ గా ఆడిన ఫ్రాంక్ గా ఓపెన్ గా ఉన్న పర్సన్ మాత్రం గౌతమే గెలిస్తే బాగుంటుందని ఒక అభిప్రాయం. కానీ చాలా యూట్యూబ్ ఛానల్స్ లో చాలా మంది సినీ క్రిటిక్స్ ఆల్రెడీ గౌతమే విన్నర్ అని డిక్లేర్ చేశారు. ఇది ఎలా చూడొచ్చు? అంటే ఆల్రెడీ మా టీవీతో ఆల్రెడీ డీల్ కుదిరిపోయింది, విన్నర్ ఇప్పుడు ఫస్ట్ ఫిక్స్ చేశారని చెప్పి చాలా మంది పేర్లు నేను చెప్పను, నేను విన్నాను, మీకు కావాలంటే చూపిస్తాను. చాలా మంది డిక్లేర్ చేశారు, స్టార్టింగ్ లో చేశారు. ఇది ఎలా పాజిటివ్? ఇది ఎలా అంటే ఇలాంటి దగ్గర నాకు చాలా డౌట్ ఉందండి. ఎందుకంటే ఇప్పుడు సీజన్ 7 తీసుకోండి, SMS పరంగా హైయెస్ట్ వచ్చింది శివాజీ గారికి. శివాజీ గారి ఎక్కడ 5 లక్షల SMS ఉంటే నెక్స్ట్ పల్లవ్ ప్రశాంత్, అమర్దీప్ ఉండేవారు, వీళ్ళకి 3 లక్షలు అలాగా. బట్ శివాజీ గారు టాప్ 4 గాను 3rd గాను వెళ్ళిపోయారు. మరి పల్లవ్ ప్రశాంత్ కన్నా అమర్దీప్ కూడా పోటాపోటీ పల్లవ్ ప్రశాంత్ ఎలా డిక్లేర్ చేశారు?
కదా. ఆ. సో అక్కడే చిన్న డౌట్ ఉంది. అంటే వాళ్ళు ఏదైనా వాళ్ళకి నచ్చిన వాళ్ళకే లేదు పల్లవ ప్రశాంత్ ఒక రైతు బిడ్డగా సానుభూతి క్రియేట్ చేశారు కాబట్టి ఈయన పెడితేనే బాగుంటుందని ఇచ్చారా, లేకపోతే నిజంగా పల్లవ ప్రశాంత్ అంత వచ్చిందా అనేది తెలియదు. ఎందుకంటే నేను అప్పుడు సీజన్ 7 అప్పుడు చాలా సీరియస్ గా ఫాలో అయ్యాను. కొన్ని 2-3 సైట్లు ఓపెన్ చేసి SMS ఆప్షన్ చూస్తే ఖచ్చితంగా శివాజీ గారు ఎక్కువ ఉన్నారు. అవును. మరి శివాజీ గారి కదా విన్నర్ అవ్వాలి. శివాజీ గారు ఎందుకు అవ్వలేదంటే దాని దగ్గర ఆన్సర్ లేదు. సో ఇప్పుడు కూడా నిఖిల్కి ఎక్కువగా అన్ని రేటింగ్ లో కూడా నిఖిల్ ఫస్ట్ ప్లేస్, సెకండ్ ప్లేస్ గౌతమ్ చూపించినప్పటికి కూడా ఇట్లాంటి అభిప్రాయాల మీద అంటే కొన్ని మళ్ళీ జడ్జెస్ ఉంటారేమో, వాళ్ళు డిసైడ్ చేసే జడ్జెస్ కానీ లేదంటే అక్కడ డైరెక్షన్ డిపార్ట్మెంట్ కానీ వాళ్ళు బట్టి కూడా గౌతమ్కి ఇస్తేనే బాగుంటుందని అభిప్రాయం ఉండొచ్చు. లేదా గౌతమ్ కాకుండా నిఖిల్కి ఇస్తే మళ్ళీ ఇష్యూస్ వస్తాయేమో. లాస్ట్ టైం కూడా అమర్దీప్కి ఇవ్వలేదని పల్లవ్ ప్రశాంత్కి ఇచ్చారని చెప్పి అక్కడ సెలబ్రిటీస్ కార్లు, తర్వాత మీడియా వాళ్ళు మైకులు కూడా చాలా డిస్టర్బ్ చేశారు అక్కడ ఫ్యాన్స్ అన్నపూర్ణ స్టూడియోస్ 7 acres దగ్గరికి. సో ఇప్పుడు కూడా గౌతమ్ కాకుండా ఈయనకి ఇస్తే మళ్ళీ ఇష్యూ జరుగుతుందేమో అని ఒక ఆలోచన. లేదంటే కొన్ని టెక్నికల్ ఆస్పెక్ట్స్ లో గౌతమ్కే మంచి ఇమేజ్ ఉందని వాడికి డిక్లేర్ చేస్తారు అనేది చెప్పలేం. కానీ ఇది ఒక రియాలిటీ గేమ్ కదా, ఈ రియాలిటీ గేమ్ ఎలా ఫిక్స్ చేయగలుగుతున్నారు? ఏమంటే రియాలిటీ గేమ్ అయితే మొన్న రోహిణి ఎలిమినేట్ అవ్వడానికి లేదు. రోహిణి కన్నా ముందు విష్ణుప్రియ అవ్వాలి. మరి రోహిణి ఎట్లా అయిపోయింది? అంత టఫ్ గా పృథ్వీ లాంటి టఫ్ గేమ్ ప్లేయర్ ఉన్నా కూడా వాళ్ళ మీదకి నెగ్గుకొచ్చింది కదా. మరి ఆ అమ్మాయిని ఎలా ముందు పంపించేశారు? మరి ముందు నుంచి ప్రేరణ అబ్బా అన్నిటికీ ఆర్గ్యూ చేస్తానని అమ్మాయి ఫైనల్ వరకు ఎలా వచ్చింది అంటే అది చెప్పలేకపోతున్నాం. స్క్రిప్టెడ్ అనుకోవచ్చా? కొంత స్క్రిప్టెడ్ ఉంటదండి. లేకపోతే ఇప్పుడు ఫస్ట్ సీజన్ లో శివబాలాజీ గారు బిగ్ బాస్ లో చాలా సీరియస్ అయిపోయాడు. అవును, మన లైవ్ లో కూడా చూసాం. వాటర్ కోసం తర్వాత అల్లరి నరేష్ గెస్ట్ గా వచ్చినప్పుడు కూడా ఇప్పుడు వచ్చారు కదా మళ్ళీ మమ్మీ అంత మీ ఇష్టమైన సీరియస్ అయిపోయాడు. మరి విన్నర్ ఎలా అయ్యాడు? మరి మొన్న ఆయన ఏదో ఫుడ్ కు సంబంధించి ఏదో మిస్యూజ్ చేశారని చెప్పి బిగ్ బాస్ సీరియస్ రిపీట్ అయితే బాగోదంటే సారీ బిగ్ బాస్ అన్నాం. నిన్న కూడా ఎవరు మౌనిక అంటే ఎవరు అమ్మాయి భార్యమణి సీరియల్లో యాక్ట్ చేసిన ఆవిడ కూడా బిగ్ బాస్ ఏంటిది మీరు అప్పుడే ఇప్పుడు నైట్ టైం ఎక్కడికి వెళ్తాను ఉండిపోవచ్చు కదా, ఏ టైంలో వెళ్ళిపోమని చెప్తే మీరే పిలుస్తారు మీరే వెళ్ళిపోవాలా మాకు ఇష్టమే ఉండదా అని అంటే వెంటనే వీళ్ళు కంటెస్టెంట్ చెప్తున్నారు అమ్మాయికి అలా అనొద్దు సారీ చెప్పు బిగ్ బాస్ కానీ. అంటే బిగ్ బాస్ అంటే ఒక నియంత, బిగ్ బాస్ ని ఎవరు ఎదురు రూల్స్ రామానుజం ఎవరు ఎదురు చెప్పకూడదు, చెప్పినా వాడి పరిస్థితి అధ్వానం అయిపోద్ది అన్నట్టుగా క్రియేట్ చేస్తున్నారు తప్ప మీరు అన్నట్టు గేమ్ షో ఉన్నప్పుడు ఆయన ఒక ఎంపైర్ గా ఉన్నప్పుడు అపీల్ చేసుకోవచ్చు. ఏదో దిస్తారు తిరిగి ఆయనకి ఆర్గ్యూ చేయకూడదు అంటే ఎంతవరకు కరెక్ట్. అలాంటప్పుడు అంత జెన్యున్ గా ఉండాల్సిన అవసరం లేదు. శివగామి లాగా ఉంది సార్, నా మాట కరెక్ట్ మహిష్మతి సామ్రాజ్యం. సో దాని ప్రకారం చూస్తే కొంత స్క్రిప్టెడ్ కూడా అనిపిస్తుంది నాకు. మేబీ అంటే వాళ్ళు అల్టిమేట్ గా డబ్బులు కదండి, రేటింగ్లు రివ్యూస్ కావాలంటే ఈడుంటేనే ఆర్గ్యుమెంట్ బాగా జరుగుతుంది కాబట్టి ఈయన్నే పెడతాం. ఇప్పుడు చేయి చేసుకోకూడదు, టచ్ చేయకూడదు కదా రూల్స్ ప్రకారం. మరి పృథ్వీ అనేవాడు నిబిల్కి నెట్టాడుగా ఇలాగా గుండెల మీద చేయేసి, మరి పృథ్వీ మొన్నటి వరకు ఎలా ఉండగలిగాడు? ఆయన కరెక్ట్ గా రూల్స్ ఫాలో అయితే పృథ్వీ ఇమీడియట్ గా బయటకు వెళ్ళిపోవాలి. దానికి మళ్ళీ కవరింగ్ ఈ పక్కన నిఖిల్ లాంటి వాళ్ళు లేదు మీదకి వస్తుంటే ఆపాడు అన్నట్టు కవర్ చేస్తున్నారు. మళ్ళీ ప్రతిదానికి కూడా నువ్వేం చేస్తావు, ఏం బీగుతావు? ఈయన గౌతమ్ అనేవాడు ఏం పీకలేవరా అనడం మాట తప్పు అంట, కానీ వాడు వచ్చి రెచ్చగొట్టి నువ్వేం చేయలేవురా, నువ్వు నన్ను ఏం చేయలేవురా అనడం తప్పు కాదు. ఈ కిట్ లో కూడా ఇంకా ఉంది లాజిక్, చాలా వరకు ఎడిటింగ్ లో తీసేయచ్చు కదా, మనం చూడట్లేదు కదా. ఎగ్జాక్ట్లీ కరెక్ట్. మరి ఎడిటింగ్ లో తీసేవచ్చు. ఇప్పుడు డే పొద్దున్న 8-9 లేస్తారు సాంగ్ తో, ఇంచుమించు నైట్ 12-1 వరకు నడుస్తుంది. ఈ మొత్తం దగ్గర 20 గంటలు వేసుకుని 20 hours లేదా ఒక 18 hours లో మనకి 1 hour 1.5 hour చూపిస్తున్నారు కదా. మిగతా అంతా ఎడిట్ లో తీసేసేది కదా. వాళ్ళు ఏం ఎలా పడుకున్నారు, ఎలా ఆడుకున్నారు, ఎలా మాట్లాడుకున్నారు, కొన్ని సీక్రెట్ గా మాట్లాడుకున్నారు అవి ఇస్తున్నారా లేదా, కొన్నిసార్లు మైక్ తీసి మాట్లాడతారు. ఇవన్నీ ఏదో చెప్తున్నారు కానీ బాగున్నవి బాగుంటాయి, జనాలు యాక్సెప్ట్ చేస్తారు, ప్రేక్షకులు ఆదరిస్తారని నువ్వే పెడుతున్నారు, మిగతావి తీసేస్తున్నారు. కాబట్టి ఫస్ట్ లో అభయ్ నవీన్ వెళ్ళిపోయాడు, ఆయన అదే అన్నాడు బయాస్ బిగ్ బాస్ అని అన్నాడు. బయాస్ బిగ్ బాస్ అనడం వల్లే అది చాలా పెద్ద మాట, మీరు క్షమించమని చెప్పండి. ఎందుకు క్లియర్ గా కనబడుతుందానే అన్నాడు ఆయన. మరి అప్పుడు ఆయన బయటకు వచ్చేస్తే మరి శివబాలాజీ ఎలా విన్ అయ్యాడు? అంతే కదా. కాబట్టి ఇలాంటి విషయాల్లో డౌట్ వస్తుంది, ఇంకా అప్ టు దెమ్ అంతే. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.